గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మనందరితో దేవుడు అనుదినము మాట్లాడుతున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అయితే దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. అవును, మనం ఏదైతే నమ్ముతామో, మనం ఏదైతే విశ్వసిస్తామో, మనం దేన్నైతే నమ్ముతామో అది తప్పకుండా జరుగుతుందండి. మనందరికీ తెలిసిన విషయమే, థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఒక బల్బుని కనిపెట్టాడండి. ఆ బల్బుని కనిపెట్టడానికి ఆయన 2774 సార్లు విఫలమయ్యాడు. తాను ఏమని నమ్మాడంటే, నేను దీన్ని సాధిస్తాను, ఈ యొక్క బల్బుని నేను కనిపెడతానని తను నమ్మాడు. కాబట్టే తన బల్బుని కనిపెట్టగలిగాడు. అలాగే బైబిల్లో చాలా వృత్తాంతాలు ఉన్నాయి. దావీదు గొలియాతుని పడగొట్టాడంటే దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసము ఉంచాడు. అదేవిధంగా నీటిపైన పేతురు నడిచాడండి. ఇక్కడ పేతురు ఒక మనిషి. ఆయన మనిషి అయినప్పటికీ నీటి మీద నడవగలిగాడు. ఎలా ఆయన నీటిపై నడవగలిగాడంటే కేవలము దేవుని మీద నమ్మకము, దేవుని పైన విశ్వాసము. తను నమ్మాడు, దేవుడు అక్కడ కార్యము చేశాడు. నా జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటాం, నా జీవితంలో ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటాం. అది మన నుంచి తొలగుతాదో తొలగదని మనము అపనమ్మకంతో ఉంటాం. అవిశ్వాసంతో ఉన్నట్లయితే ఆ బాధ మన నుంచి తొలగదు. అనేక మార్లు నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు. నువ్వెన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయిపోయినా నువ్వు అది సాధిస్తాననే నమ్మకము నీకుంటే, నువ్వు నమ్మితే అది సాధ్యమని దేవుడే సెలవిస్తున్నాడు. ఎన్నిసార్లు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నిలబడతాను అనే విశ్వాసము నీకున్నట్లయితే నువ్వేదైనా సాధించగలవు. మనం ఏ పని చేసినా ఒక నమ్మకంతో చేయాలి. నమ్మకంతో ఒక పని చేసినట్లయితే ఆ పని తప్పకుండా ముందుకు కొనసాగుతుంది. నమ్మకం లేనట్లయితే నువ్వే పని చేయలేవు. నువ్వు జీవిస్తున్నావంటే నమ్మకంతో జీవించు, దేవుడి మీద విశ్వాసంతో జీవించు. జీవిత పయనంలో అనేక గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఒకవేళ ఒక విషయంలో మనము ఫెయిల్ అయిపోయినా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలని నా జీవితంలో చేస్తాడు. ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగా నచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి పైన నీ యొక్క ఆత్మనుంచండి అయ్యా. యేసయ్యా, అవునయ్యా, వాళ్ళ జీవితంలో అనేక ఇబ్బందులు అయ్యా, అనేక శ్రమలు, అనేక వాటములు ఎదురు చూడొచ్చు అయ్యా. ఏ వాటమును చూసి భయపడక నీ మీద విశ్వసించే భాగ్యాన్ని దయచేయండి. అవునయ్యా దేవా తండ్రి, మమ్మల్ని చూసి మేము ముందుకు కొనసాగినట్లయితే దేవా తండ్రి మేము ఏది చేయలేము. కానీ అయ్యా, మిమ్మల్ని దేవా తండ్రి మేము చూసి దేవా తండ్రి ముందుకు నడవడం, మీ మీద నమ్మకం పెట్టుకోవడం మాకు నేర్పించండి అయ్యా. మీ మీద నమ్మకం ఉంచితే దేవా తండ్రి పరిశుద్ధుడా అయ్యా, సమస్తాన్ని మేము అయ్యా, సమస్త విజయాలు మేము చూడగలము దేవా తండ్రి పరిశుద్ధుడా అయ్యా. మా వాటములో విజయం దయచేయగల సమర్థుడు నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నీ మీద విశ్వసిస్తున్నాం, నీ మీద నమ్మకంతో ఉంటున్నాం దేవా తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో ఏ ఒక్కరైతే దేవా తండ్రి అయ్యా పరీక్షలు రాస్తున్నారో పరీక్షల్లో విజయాన్ని దయచేయండి అయ్యా. దేవా తండ్రి అయ్యా, చేస్తున్న ప్రతి పనిలో విజయాన్ని మీరు దయచేయమని కోరుచు దేవా తండ్రి యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.